5 నుంచి వెళ్ళేది వెళ్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:55. ఎంతమంది ఉన్నారు బస్సులో? 40 ఉంటారు. ఎట్లా ఆగి ఉన్న లారీని బస్సు నాకు తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. ముందు మాకేం కనబడదు. మీరు బస్సులో ఉన్నారా? బస్సులో మీకేమైనా దెబ్బలు లేదు. గాయాలు? 5 నుంచి వెళ్ళేది వెళ్తున్నారు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? 4:50. ఎంతమంది ఉన్నారు బస్సులో? 40 ఉంటారు. ఎట్లా ఆగి ఉన్న లారీని ఢీకొన్నదా బస్సు? నాకు తెలియదు అన్న, అది ఆ టైంకి అందరు పడుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఎక్కడికి నేను ఏలూరుకి వెళ్తాను. అసలు ఏం జరిగిందన్న? అట్లా ప్రమాదానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుసా? తెలియదు అన్న, ఎందుకంటే అవి కర్టన్స్ వేసి ఉంటాయి. ఆ క్యాబ్ ఆయన డ్రైవర్ ఉంటారు, ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరు తెలియదు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులు మృతి చెందగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ద్వారకుంట వద్ద కంటైనర్ ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. పలువురు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయారు. దీంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలంలో విషాదకర పరిస్థితి నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్, ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటికే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి 5 చనిపోయారు, అలాగే 20 మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తుంది. ప్రమాద తీవ్రత ఇంత ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? శాలిని, సూర్యాపేట జిల్లా కోదాడ లిమిట్స్ ఏదైతే దూరకుంట దుర్గాపురం స్టేజ్ వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా హైదరాబాద్ నుండి ఏలూరు వైపు వెళ్తున్నటువంటి ట్రావెల్ బస్సు ఏదైతే వెనక నుంచి అంటే కంటైనర్ వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీకొట్టినటువంటి ఘటనలో టోటల్ గా ఇప్పటికే 5 మెంబర్స్ కూడా మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మొత్తంగా ఆ బస్సులో ఉన్నటువంటి 42 మంది ప్రయాణికులు ఉంటారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 5 మాత్రం మృతి చెందినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలీసులు మాత్రం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో చుట్టుపక్కల మొత్తం టోటల్ గా అక్కడ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టోటల్ గా అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 5 స్పాట్ డెడ్ కి సంబంధించి కూడా దాంట్లో ఇంకా కూడా కొంతమందికి సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా డ్రైవర్ నిద్రమత్తే కారణం అనేసి స్థానికులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా స్వల్ప గాయపడేటువంటి ప్రయాణికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హైదరాబాద్ నుంచి వేలూరు వైపు వెళ్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతి వేగము, దాంతో పాటుగా నిద్రమత్తు కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే వెరీ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్నారు. ఇప్పటికే ముందు భాగము ఏదైతే ట్రావెల్ బస్సుకు సంబంధించి ముందు భాగం నుజ్జు అయినటువంటి నేపథ్యంలో కూడా దానికి క్రేన్ సహాయంతో కంటైనర్ నుండి క్రేన్ సహాయంతో బస్సును బయట తీసే ప్రయత్నం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు.